విజయన్న గెలుపు విజయ సాయి రెడ్డి గెలుపు ప్రజలందరి గెలుపు. విజయసాయి రెడ్డి గారు, ఇక్కడ ఉన్న మీ ప్రత్యర్థి మీకంటే చాలా బలవంతుడు. మీ నమ్మకం ఏంటి, మీ ధీమా ఏంటి, గెలుపుపై మీరు ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు? సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి గెలుస్తాడని అంటే అది సాయిరెడ్డి వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలుస్తాడు. వైజాగ్ అంటే విజయసాయి రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అంటే వైజాగ్ అనే విజయసాయి రెడ్డి గారిని ఉన్న ఫలంగా వైజాగ్ నుంచి నెల్లూరుకి మార్చడం ఊహించారా అసలు మీరు? ఒక కోణం నుంచి మాత్రమే చూస్తున్నారు. గెలుపుపై మీరు ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఈ సిటీని డెవలప్ చేయాలి అన్నటువంటి పట్టుదలతో ప్రయత్నం చేసినటువంటి రాజకీయ నాయకులు లేరు. ఈ యొక్క ఓటర్స్ని మాత్రం వాళ్ళు డబ్బు తీసుకుంటారు. ఆ డబ్బు తీసుకున్నంత మాత్రాన నిన్న చిరంజీవి గారు ఒక ప్రకటన చేశారు, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ పిఠాపురంలో కూడా త్వరలో ఆయన ప్రచారానికి దిగబోతూ ఉన్నారు అని చెప్పి. చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిలకడ లేనటువంటి రాజకీయ నాయకులు. సినిమాల్లో రాణించినటువంటి వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లో కూడా రాణిస్తారు అని అంటే సార్, నిన్న చంద్రబాబు నాయుడు చేసిన కమెంట్, బచ్చా రాజకీయాలు నా ముందు పనికిరావు అని చెప్పి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తాడు. లేనటువంటి దుర్గుణం ఆయనలో లేదు. ప్రతి దుర్గుణం కూడా చంద్రబాబు నాయుడులోనే. జస్ట్ ఒక చిన్న గులకరాయి పడితేనే హత్యా ప్రయత్నం జరిగింది అని అనటం, అసలు ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఏమైనా ఉంటాయా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు లోకేష్. చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఆ కేసులో ఇరుక్కుంటాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు తప్పకుండా జైలుకు పోతాడు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈజ్ యువర్ శ్రావణి, జర్నలిస్ట్. పేరులోనే విజయాన్ని పెట్టుకున్న నాయకుడు, తను పెట్టుకున్న లక్ష్యం ఏదైనా సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ని చూడని లీడర్గా పేరుంది. రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి రెడ్డి గారు ఈరోజు మన గెస్ట్. నేను గెలుస్తాను, గెలిపిస్తాను అని సవాల్ చేస్తూ జిల్లాలో టీడీపీ జెండా కూడా ఎగరనివ్వను అని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అది ఎలా సాధ్యమవుతోంది? ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం సాయిరెడ్డి గారిని. సార్ నమస్తే, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా సుదీర్ఘంగా మీ ప్రచారం కొనసాగుతోంది. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో దాదాపు ఒక 2 days నుంచి మీ స్కెడ్యూల్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. తెర వెనక దాదాపు 2019 నుంచి లోటస్ పాండ్లో వైఎస్ఆర్సీపీ ఇష్యూస్ అన్నీ చూస్తున్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని దగ్గర నుంచి చూసిన అనుభవం మాకుంది. కాబట్టి తెర వెనక అనేక ఇష్యూస్ని 20 గంటలు 18 గంటల పాటు కూడా కష్టపడి ట్యాకిల్ చేసిన మీరు ప్రత్యక్షంగా ఇప్పుడు పార్లమెంటు బరిలో దిగారు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. ఏ విధంగా ఉన్నాయి గ్రౌండ్ పాలిటిక్స్, ఇక్కడ నెల్లూరు జిల్లా పొలిటికల్ ఇష్యూస్? నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు మొట్టమొదట మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నేను ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ రోజు పరిస్థితుల దృష్ట్యా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఆ తర్వాత మేకపాటి శేఖర్ రెడ్డి గారు పార్టీ వదిలి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో పార్టీ అధినాయకుడి పట్ల క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అభిమానం, ప్రేమ తగ్గలేదు. కానీ పార్టీ క్యాడర్లో ఒక నిరాశ, నిస్పృహ అన్నటువంటివి నెలకొన్న నేపథ్యంలో నేను ఇక్కడ నెల్లూరు పార్లమెంటుకి అభ్యర్థిగా రావడం జరిగింది. ఈరోజు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అద్భుతమైనటువంటి స్పందన. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ, ఆదరణ అన్నటువంటిది గతంలో ఏ నాయకుడి పట్ల లేనటువంటి ఆదరణ,
ప్రేమ అభిమానం ఈరోజు ఉన్నాయి. ఓకే. దానికి కారణం కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేను ఆయనతో మేము సైతం సిద్ధం అన్నటువంటి బస్సు యాత్రలో ప్రత్యక్షంగా నేనే చూశాను. ఓకే. కార్యకర్తలు కాకుండా ప్రజలు ఎవరైతే పథకాల వల్ల లబ్ధి పొందారో, ఆయన 5 సంవత్సరాల సుపరిపాలన చూశారో, పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే తన కనీస అవసరాలకి కూడా కష్టాలు పడతా ఉన్నారో, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన కానీ చూస్తే, ఆయన్ని చూడగానే ఆ స్పందన అంటే కళ్ళలో ఆనంద బాష్పాలు కానీ, ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ, నిజంగా మాకు ఒక దేవుడు దొరికాడు అన్నటువంటి భావన వాళ్ళల్లో ఆ కళలో కనపడతా ఉంది. కాబట్టి ఈ నాయకులందరూ కూడా వెళ్ళినంత మాత్రాన అధినాయకుడి పట్ల ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ ఏమాత్రం చెక్కు చెదరు. అప్పుడైనా కూడా ఇప్పుడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా అదే ఇంకా మెరుగైన పరిస్థితి ఉందే కానీ పరిస్థితి ఏ రోజు కూడా క్షీణించలేదు. ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ప్రేమ అభిమానం తక్కలేదంటున్నారు. ఎట్ ద సేమ్ టైం క్యాడర్లో నిరాశ నిస్పృహ ఉన్నప్పుడు మీరు ఎంటర్ అయ్యారు నెల్లూరు పాలిటిక్స్లోకి అని చెప్పారు. దానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీయే కదా, దానికి కారణం ఇక్కడ మీరు ఇచ్చిన చనువే కదా, మీ లీడర్స్ ఇచ్చిన చనువే కదా. ఇప్పుడు మీరు గతంతో పోల్చి చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ యొక్క దళారులు మధ్యవర్తుల్ని తొలగించాలి, ప్రజలకి ఏదైతే బెనిఫిట్ ఉందో, మీరు ఒక్కసారి రాజీవ్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఒక్కసారి చూడండి. దేశంలో ఆయన పరిపాలించేటప్పుడు ప్రధానమంత్రిగా దేశంలో ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయిలో 5 పైసలు మాత్రమే కిందకి ఎఫెక్టివ్గా చేరుతుంది, మిగతా 95 పైసలు కూడా దళారులు, మధ్యవర్తులు, కమిషన్స్, వీటిలో కరప్షన్, అవినీతిలో పోతున్నాయి అన్నటువంటి విషయం. ఆ సమస్యను పరిష్కరించగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకే దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించి ప్రజలకు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద స్కీమ్ కింద, అంటే నగదు బదిలీ స్కీమ్ కింద కానీ, నాన్ డీబీటీ కానీ ప్రజలకు లబ్ధి చేకూర్చాలి అన్నటువంటి ఒకే ఒక విజన్తో ఆయన ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయం వ్యవస్థ, ఇవన్నీ వ్యవస్థలన్నింటినీ కూడా ఆచరణ సాధ్యం చేసినటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు. దానివల్ల కొంతవరకు ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు గతంలో ఏ పని ఉన్నా కూడా కింద లెవెల్ నుంచి కూడా, అది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, లేకుంటే మేయర్స్ కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, వీళ్ళందరి దగ్గరికి ప్రజలు వచ్చేటటువంటి వాళ్ళు. ఓకే. నేను వాళ్ళని దళారులని చెప్పట్లేదు, ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. ఓకే. ఎప్పుడైతే వాలంటీర్స్ నేరుగా 50 ఏళ్లకి ఒక వాలంటీర్ పథకాల యొక్క లబ్ధిని చేకూర్చడం మొదలుపెట్టారో, వీళ్ళు ఇంపార్టెన్స్ తగ్గింది అన్నటువంటి ఒక భావన వీళ్ళల్లో కలుగుతూ వచ్చింది. కానీ నిజానికి ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, మేయర్స్ కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు ఎవరి ప్రాధాన్యత తగ్గలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ప్రజలతో మమైకమై ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించగలుగుతారో వాళ్ళ ప్రాధాన్యత ఏ రోజు కూడా తగ్గదు. ఓకే, రైట్. కానీ వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఏదో తగ్గింది, మాకు ఏదో కొరవడింది అన్నటువంటి భావన వాళ్ళల్లో కలిగిందే కానీ నిజానికి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విజనరీ, ఆయన ఎన్విజన్ చేసినటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. వైజాగ్ అంటే విజయసాయిరెడ్డి గారు అంటే వైజాగ్ అనే ఒక ప్రస్తావన మీడియాలో కావచ్చు, పార్టీలో కావచ్చు, చాలా బాహటంగా జరిగిన సందర్భం. అలాంటి విజయసాయిరెడ్డి గారిని ఉన్న ఫలంగా వైజాగ్ నుంచి నెల్లూరుకి మార్చడం ఊహించారా అసలు? మీరు అడిగారా ఈ టికెట్? మీరు లేదంటే మీరు ఒక కోణం నుంచి మాత్రమే చూస్తున్నారు.
పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేశారు. మొట్టమొదటిసారి నేను వెంకటగిరి నుంచి కంటెస్ట్ చేయాలనుకున్నాను అసెంబ్లీకి. కాదు రాజ్యసభ అన్నారు. ఆయన ఆదేశాలు పాటించారు. పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాలే శిరోధార్యం, దాంట్లో సందేహమే లేదు. ఆ తర్వాత నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యాను, రాజ్యసభకి వెళ్ళాను. రీజనల్ కోఆర్డినేటర్గా ప్రతి ఆంధ్రాలో ఉన్నటువంటి 13 జిల్లాలకి ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను. ప్రతి 13 జిల్లాల్లో ప్రతి జిల్లాకి కూడా నేను పనిచేశాను. రాయలసీమ కావచ్చు, గోదావరి కావచ్చు, కృష్ణా జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు. ఎక్కడైనా కూడా విజయసాయి రెడ్డి అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ కుటుంబానికి సేవకుడే. ఆయన ఏం చెప్తే అది చేయడం అన్నటువంటిది నా బాధ్యత. ఉత్తరాంధ్రకు పంపించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. గోదావరి జిల్లాల్లో కూడా సమస్యలు ఎదురయ్యాయి. కాకినాడ ఎలక్షన్స్ నేనే, మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ నేనే నిర్వహించినాను. అదేవిధంగా జీవీఎంసీ ఎలక్షన్స్ వైజాగ్లో కూడా నేనే నిర్వహించాను. మున్సిపల్ ఎలక్షన్స్ అక్కడ విజయం సాధించాం. కాకినాడలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది. బట్ అప్పుడు ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయము, పర్సెప్షన్స్ అన్ని ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు 2024లో మాట్లాడుతున్నాం, నెల్లూరులో ప్రతికూల గాలి వీస్తోంది వైసీపీకి అని వస్తున్న సర్వేలు కూడా ఇక్కడ మీరు కొన్ని సీట్లు కోల్పోబోతున్నారు, అందులో మీ పార్లమెంట్ సీట్ ఉంది, సిటీ సీట్ ఉంది, కొవ్వూరు సీట్ ఉందని పదే పదే ఆ ఛానళ్ళు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ చెప్తూ ఉన్నారు. ఎలా తీసుకుంటారు దీన్ని మీరు? మొట్టమొదట్లో ఈ నాయకులందరూ కూడా వెళ్ళిన తర్వాత నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు రాజకీయాలు, వర్తమాన రాజకీయాల్లో ఈ యొక్క తృతీయ శ్రేణి, ద్వితీయ శ్రేణి నాయకులను చూసి ఓటేసేటటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తున్నారు. కాబట్టి ఎవరో పార్టీ నుంచి వెళ్ళిపోయారు, దానివల్ల పార్టీ ఓడిపోతుంది అన్నటువంటి భావన మన మైండ్లో నుంచి తొలగించాలి. ఎందుకనంటే ప్రత్యక్షంగా నేను క్షేత్రస్థాయిలో చూస్తున్నాను కాబట్టి. వాళ్ళ వల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చిన మాట వాస్తవం. వాళ్ళకున్నటువంటి మనీ పవర్, అది పొంగూరు నారాయణ కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు. 1000 కోట్లు ఖర్చు పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందుకొస్తే 500 కోట్లు ఖర్చు పెట్టేదానికి నేనున్నానని పొంగూరు నారాయణ ముందుకొస్తున్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా డబ్బులు పెడతా, డబ్బుతోనే రాజకీయం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలు ప్రభావితం కావట్లేదు. నాయకులు, చోటామోటా నాయకులందరూ కూడా ప్రభావితం అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మీరెందుకు కట్టడి చేయలేకపోతున్నారు? మీరెందుకు నిన్నటికి నిన్న జనసేనకి సంబంధించి ఇక్కడ ఉన్న మణిక్రాంత్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఒక వార్డు మెంబర్గా కూడా గెలిచిన దాఖలాలు లేవు, పూర్తిగా పార్టీ ఇక్కడ జిల్లాలో లేదు అన్నారు. వై డోంట్ యు ట్రై ఫర్ టీడీపీ క్యాండిడేట్స్? అక్కడున్న వాళ్ళని ఎందుకు చేర్చుకోలేకపోతుంది వైసీపీ? విజయసాయి రెడ్డి గారు అంటే ఎవరైతే పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, ఆయన పట్ల గౌరవం, నమ్మకం కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా మా పార్టీలోకి వస్తున్నారు. మేము ఎవ్వరికీ కూడా డబ్బులు పెట్టి కొనడం లేదు. దానికి పూర్తి భిన్నంగా తెలుగుదేశం పార్టీలో నాయకులు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా డబ్బులున్నాయని చెప్పి వెదజల్లి ఈ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కొన్నంత మాత్రాన వాళ్ళు ఏదో గెలుస్తారని అయితే మాత్రం నేను భావించట్లేదు. ఈ యొక్క చిన్నపాటి డిస్టర్బెన్స్ అన్నటువంటి దానివల్ల మా యొక్క వ్యక్తిత్వం కానీ, మా యొక్క భావజాలం కానీ దెబ్బతీసేటటువంటి విధంగా మేము ప్రవర్తించాం. మేము వాళ్ళని డబ్బు పెట్టి కొని రాజకీయాలు చేయాలన్నటువంటి ఉద్దేశం మాకు లేదు. మా అధినాయకుడు అది నేర్పించలేదు. సేవ చేయండి, ప్రజలను మెప్పించండి, అధికారంలోకి రండి, గెలవండి అన్నటువంటిదే మాకు నేర్పి. ఇదేగా నిజమైతే మీరు ఒకటి గుర్తించాలి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 1000 కోట్లు పెట్టి పార్లమెంటు, లోక్సభకి ఎన్నికైనట్లయితే
పొంగూరు నారాయణ 500 కోట్లు పెట్టి అసెంబ్లీకి ఎన్నిక కాగలిగితే గతంలో ఎందుకు ఓడిపోయాడు? అప్పుడు జగన్ గారి వేవ్ ఉంది, చరిష్మా ఉంది. అప్పుడు 1500 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈరోజు కూడా అదే కానీ నిజమైతే, ఆ యొక్క సిద్ధాంతాన్నే కానీ ఎవరైనా కానీ నమ్మితే ఈరోజు చాలామంది దేశంలో డబ్బు ఉండేవాళ్ళు ఉన్నారు. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉండేటటువంటి వాళ్ళు. రిలయన్స్ అధినేత ఉన్నారు, అదానీ గ్రూప్ ఉంది, మిగతా చాలా ఇండస్ట్రియల్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి, హిందూజాస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్స్ అయిపోవాలి కదా. అది కాదు. బట్ అలాంటి వాళ్ళ సపోర్ట్ మీకే ఉందని టీడీపీ నేను చెప్తాను. ఇంకా అది ఒక ఎత్తు. అంటే డబ్బుతోనే మనం రాజకీయం చేయగలం, డబ్బుతోనే మనం టాప్ పోస్టులకు వెళ్ళిపోగలం అన్నటువంటి ప్రిన్సిపల్ తప్పు. ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేయగలరో, నాయకత్వ లక్షణాలు ఉన్నాయో, ప్రజల అభిమానం చూడగలరో వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు, వాళ్ళు మాత్రమే పరిపాలించగలుగుతారు. ఇంకొక రకంగా కానీ చూసినట్టయితే, సినిమా గ్లామర్తో సినిమాల్లో మేమేదో హీరోయిక్ యాక్టివిటీ అంతా కూడా చేసి అదంతా కూడా మేము ప్రత్యక్షంగా మేము రాజకీయాల్లో చూపిస్తాం ఆ హీరోయిజం అని అంటే అది కూడా తప్పే. అలాగైతే అమితాబ్ బచ్చన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి, లేకుంటే షారూక్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి. అలా జరగదు ఎప్పుడు కూడా. ఎవరు ఏ రంగంలో రాణిస్తారో ఆ రంగంలోనే రాణిస్తారు. రాజకీయాలు అన్నటువంటివి ఒక ప్రత్యేకమైనటువంటివి. దాంట్లో నిజంగా అవసరమైనటువంటిది చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథం, మంచి మనసు, ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకుని వాటిని పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళే రాజకీయాల్లో రాణించగలరు. నెల్లూరు జిల్లా బరిలో మీరు దిగారు ఎంపీ క్యాండిడేట్గా. విజయసాయి రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించాలి, మీరు ఏం చేస్తారు ఈ నియోజకవర్గానికి అంటే ఏదైనా ప్రత్యేకమైన మేనిఫెస్టో పెట్టుకోవడం జరిగింది? 40 పేజీలు ఏదో పెద్ద పుస్తకమే తయారు చేస్తున్నారని విన్నాం, నిజమేనా? మీరు ఒక్కసారి నెల్లూరుని ఈరోజు చూడండి. ఇక్కడే పుట్టాను, ఇక్కడే మా సొంత ఊర్లో పల్లెటూరులో 5వ క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత ముత్తుకూరు పక్కన ఒక గ్రామంలో పంచాయతీలో 5 నుంచి 10 దాకా చదువుకున్నాను. తర్వాత విఆర్ కాలేజీలో టౌన్లో చదువుకున్నాను. ఈ యొక్క జిల్లా గురించి, ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల గురించి ప్రతి ఇంచి నాకు తెలుసు. ప్రజల మనోభావాల గురించి పూర్తిగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిని. తర్వాత చెన్నైకి వెళ్ళడం జరిగింది. విజయసాయి రెడ్డికి ఎందుకు ఓటేయాలి అని అంటే మొట్టమొదటి కారణం, నేను ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నాకు ఓటేస్తారు. 2, ప్రజల మనోభావాల్ని, ఇక్కడ ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తిగా, ఆ సమస్యలను పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం, చిత్తశుద్ధి నాకు ఉంది అన్నటువంటి భావన వాళ్ళలో ఉంది. 3, ఏదైనా ఒక సమస్య ఉంటే దాన్ని ఫస్ట్ ఆకలింపు చేసుకుని ఆ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తాను. 4, నాకు వేరే ఏ యావిగేషన్స్ లేవు, వ్యాపారాలు లేవు, రాజకీయమే 24 గంటలు 365 రోజులు. ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడతాను, ఢిల్లీ సమస్యల్ని అడ్రస్ చేస్తాను, పార్టీ వ్యవహారాలు చూసుకుంటాను, లేకుండా ఉంటే నెల్లూరులో ఇక్కడ ప్రజల వ్యవహారాలు చూసుకుంటాను. అంతే, 3 ఉంటాయి. మిగతా వాళ్ళందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సింగపూర్లో, మిగతా రాష్ట్రాల్లో, ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో, సింగపూర్లో, దుబాయ్లో, ఆఫ్రికాలో, చాలా ఇండోనేషియాలో, అన్ని దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. పొంగూరు నారాయణకి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో అంతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి తన పూర్తి సమయం తను కేటాయించగలడు అన్నటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. బట్ ఈ అనౌన్స్మెంట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ సార్, మీరు నెల్లూరుకి ఏదో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తాను గెలిస్తే అని చెప్పారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆచరణ సాధ్యం కాని హామీలు ఏదో ఇస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఒక కమెంట్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే భారీగా దానికి ల్యాండ్ పులింగ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్
అనుమతులు చాలా తీసుకోవాల్సి ఉంటుంది, చాలా డబ్బుతో కూడుకున్న అంశం. కోర్స్ మీ ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అభివృద్ధికి చాలా దూరంగా ఉన్న ప్రభుత్వం, సంక్షేమాలే ప్రధానంగా పోతున్న ప్రభుత్వం అని చెప్పి ఎయిర్పోర్ట్ ఏ విధంగా పాసిబుల్ అవుతుంది, దట్టు నెల్లూరు డిస్టిక్కి? ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను ఇచ్చినటువంటి ప్రతి హామీ ఆచరణ సాధ్యమే. ఉదాహరణకి ఎయిర్పోర్ట్, ఒక 8 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాను, కామర్స్ కమిటీస్ చైర్మన్గా పనిచేశాను, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ టూరిజం కల్చర్ చైర్మన్గా పనిచేశాను. దీంట్లో ఈ యొక్క కమిటీ చైర్మన్గా నా కింద షిప్పింగ్ మినిస్ట్రీ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ, టూరిజం కల్చర్ అన్నీ కూడా దీని కిందే వచ్చాయి. నేను లోక్సభకి వెళ్తే మారచ్చు. నాకున్నటువంటి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్ట్తో, నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిచయాలతో తప్పకుండా ఎయిర్పోర్ట్ అన్నటువంటిది మొదట సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఉండింది, తర్వాత దాన్ని కంకరెంట్ సబ్జెక్టుగా చేర్చారు. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో ఎయిర్పోర్ట్ పెట్టచ్చు, లేకుండా ఉంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయినా కూడా ఎయిర్పోర్ట్ పెట్టచ్చు. ల్యాండ్ అన్నటువంటిది 1900 ఎకరాలు 2000 ఎకరాలు సిద్ధంగా ఉంది. ఓకే, అన్ని చూసుకొని స్టేట్మెంట్ ఇచ్చారు అయితే. దగదర్తి దగ్గర దానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది క్లియరెన్స్ కావాల్సి ఉంటుంది. మోరోవర్ ఈ నా స్టాండింగ్ కమిటీ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది కూడా నా పరిధిలోకే వస్తుంది. ఎయిర్పోర్ట్ అన్నటువంటిది 100% సాధ్యం. 2, నేను ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెడతామని చెప్పాను. 150 ఎకరాలు 150 ఎకరాలు సిద్ధంగా ఉంది పొదలకూరు రోడ్లో, స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కన్విన్స్ చేసుకుని నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్ 150 ఎకరాల్లో తీసుకురాగలను. ఔటర్ రింగ్ రోడ్ నా పరిధిలోనే ఉంది, నేను కమిటీ చైర్మన్ని. మీరు నెల్లూరు కానీ చూస్తే మిగతా యొక్క సిటీస్లో పోల్చుకుంటే నెల్లూరు రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి జిల్లా. చాలామంది ఇక్కడ నుంచి చాలామంది వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. కానీ నెల్లూరు సిటీ మాత్రం మిగతా సిటీస్తో కంపేర్ చేసుకుంటే విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఇది వెనుకబడినటువంటి ప్రాంతం. మీరు అంత డెవలప్మెంట్ అన్నటువంటిది ఇక్కడ లేదు. దానికి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఈ సిటీని డెవలప్ చేయాలి అన్నటువంటి పట్టుదలతో ప్రయత్నం చేసినటువంటి రాజకీయ నాయకులు లేరు. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా మిగతా రాష్ట్రాలకు కానీ మిగతా దగ్గరికి వెళ్ళి చేసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా 100% ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కానీ పెన్నా నదికి ఒడ్డున, టూరిజం డెవలప్మెంట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా మేము సాధించగలం. ఇంకా కూడా చెప్తా ఉన్నాను. ఓకే, ఈ యొక్క అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వైర్లన్నీ భూగర్భంలో పంపించేదానికి అప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అన్నటువంటిది సాధ్యం. ఎందుకనంటే ఈ వైర్లు ఉంటే ఎప్పుడు కూడా మనం చెట్ల పెంపకం అన్నటువంటిది చేయలేం. ఎప్పుడైతే గ్రీనరీ అన్నటువంటిది డెవలప్ చేస్తామో అప్పుడే టెంపరేచర్స్ కూడా తగ్గుతాయి. సార్, మీ ప్రభుత్వం మీద, పార్టీ మీద అవ్వచ్చు, ఒక అలిగేషన్స్ చాలా బలంగా వినిపిస్తుంది. ఏంటంటే 2 నాలుకల వైఖరి, ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది వైసీపీ. అక్కడ సెంట్రల్లో మోదీ గారిని పల్లెత్తు మాట అన్నారు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల మీద మీరు విమర్శలు ఉండవు. కానీ స్టేట్ విషయానికి వస్తే అలయన్స్ని పొద్దస్తమానం తిడుతూ ఉన్నారు, పురంధేశ్వరిని గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి నిర్ణయాలకి మీరు మద్దతు పలికారు. మళ్ళీ మైనార్టీలకు పెద్ద వీట వేస్తుంది వైసీపీ ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. బీసీలు, మైనార్టీ, ఎస్టీలంతా మేము చూసుకుంటాము, వాళ్ళు మాకే అనుకూలంగా ఉన్నారని చెప్తున్నది. ఇది ఎలా సాధ్యం అవుతుంది? సెంట్రల్లో ఒకటి, స్టేట్లో ఇంకొకటి. ఒక డిస్టింక్షన్ అనేది గమనించాలి. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సత్సంబంధాలు నెలకొల్పుకున్నదే కానీ వైఎస్ఆర్సీపీ బీజేపీతో అనుసంధానమైందని మాత్రం చెప్పడానికి లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేదానికి
రాష్ట్రానికి అత్యధికంగా నిధులు రాబట్టుకునేదానికి, అభివృద్ధికి చెందినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి తెచ్చుకునేదానికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి మాట వాస్తవం. అంతేకాని బీజేపీ గవర్నమెంట్లో మేము ఏ రోజు భాగస్వాములం కాదు. చాలా సందర్భాల్లో కొన్ని సిఏఏ విషయంలో కానీ, త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, రాబోయేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్లో కానీ మా పార్టీ అధినాయకుడు, మా పార్టీ స్టాండ్ ఏందన్నటువంటి విధి విధానాలను బట్టి మేము పోతాం. నిన్న చిరంజీవి గారు ఒక ప్రకటన చేశారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ పిఠాపురంలో కూడా త్వరలో ఆయన ప్రచారానికి దిగబోతూ ఉన్నారు అని చెప్పి తెలుస్తోంది. ఎలా చూస్తున్నారు దీన్ని? టఫ్ ఉండే అవకాశం ఉంది. పిఠాపురం గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అలువు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిలకడ లేనటువంటి రాజకీయ నాయకులు. రాజకీయ నాయకుడు అంటే రాజకీయాల్లో ఓటమి విజయం అన్నటువంటిది సర్వసాధారణం. 2014లో మేము ఓడిపోయాం, 2019లో గెలిచాం, 2024లో గెలవబోతున్నాం. అదేవిధంగా చిరంజీవి గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్థిరత్వం, ఒక దృఢ నిశ్చయం, ఒక గెలవాలి అన్నటువంటి ఒక పట్టుదల వాళ్ళల్లో లేవు. అందుకే రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. చిరంజీవి గారు అంతకుముందు రాజ్యం పెట్టి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్లో మెర్జి చేసి ఈరోజు వచ్చి నేను క్యాంపెయిన్ చేస్తానని అంటే, ఇప్పుడే నేను చెప్పాను ఇంతకుముందే, సినిమాల్లో రాణించినటువంటి వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లో కూడా రాణిస్తారు అని అంటే ఆ భావన తప్పు అని. వాళ్ళని చూసేదానికి ప్రజలు రావచ్చు, చప్పట్లు కొట్టవచ్చు, కానీ వాళ్లకు ఓటేస్తారని అనేటటువంటి విషయంలో మాత్రం సందేహపడాల్సింది. పవన్ కళ్యాణ్ విషయంలో అదే అర్థమవుతుంది. మీరు ఏదన్నా ఒక ఈవెన్ సినిమా హీరోయిన్ తీసుకొస్తే చాలామంది వస్తారు చూసేదానికి, కానీ ఆమెకి ఓట్లేరు. బట్ ఇక్కడ చరిష్మా ఉన్న హీరో టాలీవుడ్లో నెంబర్ 1 హీరో, అండ్ ఆ హీరోకి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. వాళ్ళంతా ఒక నియోజకవర్గంలో కేంద్రీకృతమై ప్రచారం జరగబోతోంది. నేను చెప్పాను కదా, అదే కానైతే అమితాబ్ బచ్చన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలని. రైట్ సార్, నిన్న చంద్రబాబు నాయుడు చేసిన కమెంట్, ఫైనల్ క్వశ్చన్ ఇది, బచ్చా రాజకీయాలు నా ముందు పనికిరావు అని చెప్పి ఎలా చూస్తున్నారు మీరు? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తాడు. ఈ దేశంలో ఏం జరిగినా కూడా అది నా వల్లనేనని అంటాడు. అసలు మైక్రోసాఫ్ట్ చైర్మన్కి అసలు కంప్యూటర్ నేర్పించింది నేనేనంటాడు. సాఫ్ట్వేర్ని నేను ఇండియాకి తీసుకొచ్చింది నేనేనంటాడు. అది ఎంత దురదృష్టకరమైన. అబ్దుల్ కలాం గారిని నేనే ప్రెసిడెంట్ని చేశానని అంటాడు. మోడీ గారిని నేనే ప్రైమ్ మినిస్టర్ చేశానంటాడు. ఆయనకి ఏది మైండ్కి వస్తే అదే చెప్తాడన్నమాట. లేదు, గతంలో మన్మోహన్ సింగ్ గారిని నేనే ప్రైమ్ మినిస్టర్ చేశానని అంటాడు. ఎన్టీ రామారావు తన స్వంత మామగారినే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి, ఒక రాజకీయ సిద్ధాంతం అంటూ లేనటువంటి వ్యక్తి, అధికారమే పరమావధిగా ఏ రాజకీయ పార్టీతోనైనా అనుసంధానం అవుతాను, నేను పార్ట్నర్షిప్ పెట్టుకుంటాననేటటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను గొప్ప మహానుభావుడిని, లేకుండా ఉంటే నేను తెలివైనటువంటి వాడిని అని నేను చెప్పుకోవడం నిజంగా శోచనీయమైనటువంటి విషయం. దాన్ని ప్రజలు నమ్మట్లేదు. ఈరోజు చెప్పిన మాట రేపు చెప్పడు. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఇంకొక అబద్ధం చెప్పగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. బహుశా అబద్ధాలు చెప్పడంలో అతనికి ఎక్స్పర్ట్ అనుకుంటా, మిగతా ఏ విషయంలో కాదు. ప్రతి ఒక్క దురలవాటు, వెన్నుపోటు పడిచే తత్వం, కులతత్వం, కులపిచ్చి, లేనటువంటి దుర్గుణం ఆయనలో లేదు. ప్రతి దుర్గుణం కూడా చంద్రబాబు నాయుడులోనే ఉంది. అందుకే ఈరోజు రాజకీయాల్లో రాణించలేడిక మీదట 14 సంవత్సరాలు ఆయన అందించినటువంటి పరిపాలన ఏదో ఆయన సామర్థ్యం వల్ల వచ్చింది కాదు, పరిస్థితులు అలా వచ్చిన దానివల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడే కానీ ఆయన సామర్థ్యం మీద ప్రజలు నమ్మకం పెట్టి ఆయన్ని ఎప్పుడు కూడా సీఎం చేయలేదు.
ఓకే. జస్ట్ ఒక చిన్న గులకరాయి పడితేనే హత్యా ప్రయత్నం జరిగింది అని అనటం అసలు ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఏమైనా ఉంటాయా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు లోకేష్. అదే చెప్పింది. చంద్రబాబు నాయుడికి గతంలో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో హత్యా ప్రయత్నం జరిగింది. అతను రీసెంట్ 5 సంవత్సరాలు, ఇంచుమించు 4.5 సంవత్సర కాలం పాటు జైల్లో ఉన్నాడు. దాన్ని ఒక సెటైరికల్గా ఏదో దాన్ని లైట్గా తీసుకునేటట్టుగా కోడికత్తి అని ఆ రకంగా దాన్ని ఒక రకమైనటువంటి వివరణ ఇచ్చి దాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2 రీసెంట్గా జరిగినటువంటి మీరు చెప్పేటటువంటి గులకరాయి అది ఇక్కడ తగిలింది కాబట్టి కన్ను పైన, అదే గులకరాయి కణత మీద తగిలిన్నా, కన్ను పైన తగిలిన్నా ప్రాణాపాయం అన్నటువంటిది మీరు అర్థం చేసుకోండి. ప్రాణాలకే ముప్పు వచ్చి ఉండేటటువంటిది. గురు చూసి కొట్టినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క దురుద్దేశంతోనే రాయేసి ఉంటాడు. రాయి పూలేశారు అని అంటే ఒక అర్థం ఉంది, రాయితో కొట్టాడు అని అంటే దురుద్దేశంతోనే కొడతాడు. ఆ దురుద్దేశం ఏమై ఉంటుంది? డెఫినెట్గా ఆ మనిషిని ఎలిమినేట్ చేయాలనే ఉంటుంది. దాంట్లో మళ్ళీ సెటైరికల్గా గులకరాయి అని అన్నటువంటి గులకరాయితో కాకుండా ఒక పెద్ద బండరాయిని వేయగలరా? చంద్రబాబు నాయుడు తెలివి తక్కువతనం. ఎయిర్ గన్ అయి ఉండొచ్చు, లేకుంటే క్యాట్ బాల్ అయి ఉండొచ్చు. దాంతో కొట్టాడు అని అంటే అది డెఫినెట్గా హత్యా ప్రయత్నమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది. అది చేసింది చంద్రబాబు నాయుడు మనుషులే. చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఆ కేసులో ఇరుక్కుంటాడు. చంద్రబాబు నాయుడుకి ఆ కుట్రలన్నీ బహిర్గతం అవుతాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు తప్పకుండా జైలుకు పోతాడు. రైట్ సార్, 2024కి సంబంధించి ఫైనల్గా మీరు ఎంత విక్టరీ అంటే ఫిగర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావటానికి? ఎందుకంటే మీరు సర్వేల మీద నమ్మకం లేదన్నారు, ఎలా అనుకుంటే అలా సర్వేలు వస్తాయని చెప్తూ ఉన్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫిగర్ ఎంత? నేను సర్వేల మీద నమ్మకం లేదని చెప్పలేదు. ఈ సర్వేలన్నీ కూడా చాలా సర్వేలు మార్కెట్లోకి వచ్చేవన్నీ కూడా పెయిడ్ సర్వేల కింద ఉన్నాయని చెప్పాను. బట్ మెజారిటీ ఆఫ్ ద సర్వేలు వైసీపీకి టీడీపీకి అలయన్స్కి పెద్దగా ఓట్ షేర్ డిఫరెన్స్ లేదు, 1 to 3% ఆఫ్ ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది అని చెప్తూ ఉన్నాయి. అది నమ్ముతారా? ప్రత్యక్షంగా ఈరోజు రాజకీయాలు చూస్తున్నటువంటి వాడిని, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నటువంటి వాడిని, ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఆ మనోభావాల్ని, వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ని నాకు చూసినప్పుడు నాకున్నటువంటి ఫీలింగ్ ఏంటంటే 100కి 100% ఆ నాయకుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆదరణ, స్పందన కానీ చూస్తే మా యొక్క లక్ష్యం 175కు 175 అతిశయోక్తి కాదు అన్నటువంటిది నేను బలంగా నమ్ముతా ఉన్నా. బహుశా అది ఒక వేవ్ లాగా గతంలో 2019లో ఏ రకంగా వేవ్ వచ్చిందో అదే రకమైనటువంటి వేవ్ ఈరోజు ఉంది. అండర్ కరెంట్ ఆ రకంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను బలంగా నమ్ముతా ఉన్నా. బహుశా అపోజిషన్ ప్రతిపక్షాలు ఇది అతిశయోక్తి అని చెప్పొచ్చు, వాళ్ళు అధికారంలోకి వస్తున్నామని చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో, పేదల్లో, మీరు ఒక్కసారి పేదరికం అంటే మీరు చూడాలి. అటు శ్రీకాకుళం, విజయనగరం సైడ్ ఈరోజు కూడా, ఇప్పటికీ కూడా, గత 5 సంవత్సరాల క్రిందటి వరకు కూడా శరీరం మీద ఆచ్ఛాదన కూడా లేనటువంటి కొన్ని కుటుంబాలు రిమోట్ ప్లేస్లో ఉంటాయి. వాళ్ళకి నెల అవ్వాతాతలకి, వాళ్ళకి బయట కదలలేనటువంటి వాళ్ళకి, ఎవరైతే వివిధ అనారోగ్య కారణాల వల్ల బయట రాలేనటువంటి వాళ్ళకి నెల పెన్షన్ అన్నటువంటిది వాళ్ళ ఇంటికి చేరుతుంటే వాళ్ళకి ఒక హోప్, మాకు దేవుడే జగన్ గారి రూపంలో వచ్చి మాకు సహాయం చేస్తున్నాడు అన్నటువంటి ఒక భావన. అది చూస్తుంటే 175కు 175 అతిశయోక్తి కాదు. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు పెద్దపీట వేస్తున్నాం, బీసీ పార్టీ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా సార్. ఒక సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్, ఇక్కడున్న బీసీ లీడర్ అనిల్ని నర్సరావుపేటకు ట్రాన్స్ఫర్ చేశారు.
రెడ్డి కమ్యూనిటీ కోటాలో మీరు ఇక్కడ ఎంపీగా బరిలోకి దిగుతూ ఉన్నారు. ఎలా చూడాలి ఈ క్వశ్చన్? ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని పల్నాడుకి లోక్సభకి పంపించాలని ఆయనకి ఢిల్లీలో ప్రాధాన్యత ఇవ్వాలని అధినాయకుడు నిర్ణయించారు. నేను ఇక్కడికి రావడం అన్నటువంటిది ఎవరి ప్లేస్లో వస్తున్నాను నేను చెప్పండి? వేమిరెడ్డి గారు లేదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ప్లేస్. సారీ, యా, ఆయనని ఇటు ట్రాన్స్ఫర్ చేసి, యా ఎగ్జాక్ట్. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్కి వస్తున్నారు, ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోయాడు కాబట్టి. నెల్లూరు సిటీ ఎవరికి ఇచ్చారు? ఖలీల్ గారికి. ఖలీల్ ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు? మైనారిటీ, ఆఫ్ కోర్స్. మైనారిటీ, దట్ టు బీసీ. బీసీని తీసి బీసీకి ఇచ్చామే కానీ అనిల్ కుమార్ యాదవ్ని అంటే పంపించి ఈ జిల్లాకి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఇద్దరు కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ని తీసేసి ప్రశాంత్ రెడ్డికి ఇవ్వలేదే. మీరు అన్నది ప్రశాంత్ రెడ్డికి ఇచ్చుంటే అది కరెక్టే. ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి, పేదవాడికి, మైనారిటీకి చెందినటువంటి వ్యక్తికి, మైనారిటీల్లో బీసీకి చెందిన వాటికి మేము సీట్ ఇచ్చాం. దాంట్లో ఏ రకమైనటువంటి పొరపాటు లేదు. చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. రైట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. నెల్లూరు బరిలో నిల్చున్న మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ మీరు అనుకున్న సక్సెస్, మీతో పాటు మీ ఎమ్మెల్యేల గెలుపు కూడా చూడబోతున్నామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.